సైడ్ బాస్ సార్ ఇట్లా అండి సైడ్ అండి. మీరంతా వెనక్కి జరగండి, వెనక్కి రండి, జరగన్నా మీరు ముందుకు రండి. మీడియా హలో తొందరరా అన్న నిలబడుకో ఉన్నాడు. తొందరరా సైడ్నా సైడ్. మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన మండల పరిధిలో మూడమాల గ్రామానికి సంబంధించిన సతీష్ది, గుండాపురం గ్రామానికి సంబంధించిన ఓబ్లేసిది ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు కావు. ముమ్మాటికి వాళ్ళిద్దరినీ పట్టుకొని వాళ్ళని హింసలు పెట్టి వాళ్ళని చంపారు. ముమ్మాటికి ఇవి ప్రమాదవశాత్తు మరణాలు కావు, ప్రమాదవశాత్తు వాళ్ళు మరణించలేదు. వాళ్ళని ముమ్మాటికి హత్యలు చేశారు. హత్యలు చేసి అవి ప్రమాదవశాత్తు మరణాలుగా చిత్రీకరించడానికి వాళ్ళిరువురి డెడ్ బాడీలని 3 కిలోమీటర్ల పరిధిలో ఒక్కొక్క డెడ్ బాడీని చిన్న కాలువలో పడేశారు. వారిరువురు యువకులు. వాళ్ళ డెడ్ బాడీ దొరికిన కాల్వ ప్రాంతం చూస్తే, నేను ప్రత్యక్షంగా వెళ్ళిన ప్రాంతం చూస్తే, ఇరువురి డెడ్ బాడీలు దొరికిన కాడ కేవలం మోకాల్లోతు మాత్రమే నీళ్లున్నాయి. మోకాల్లోతు నీళ్ళలో 20-25 సంవత్సరాల వయసు గల యువకులు ప్రమాదవశాత్తు చనిపోవడానికి, నీళ్ళలో మునిగి చనిపోవడానికి ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా సాధ్యం పడదు. అది ముమ్మాటికి హత్యలు చేసి వాళ్ళను చెరో చోట వాళ్ళ డెడ్ బాడీలను పడేసిండు అనడానికి స్పష్టమైన ఆధారం. అదే సమయంలో మొట్టమొదటి డెడ్ బాడీ ఓబులేసిది దొరికింది చిన్నాయపాలెం జౌకుపల్లిలో దొరికింది. రెండో డెడ్ బాడీ తెల్లారి 6 గంటలకు చిన్నాయపాలెంలో సతీష్ దొరికింది. ఈ సతీష్ డెడ్ బాడీ దొరికిన చోటనే సతీష్ కాలుకు సంబంధించిన ఒక చెప్పు, ఓబులేసు కాలుకు సంబంధించిన ఒక చెప్పు, 2 చెప్పులు అక్కడ ఉన్నాయి. సతీష్కు సంబంధించిన 2 చెప్పులు కావవి. ఓబులేసు చెప్పు కూడా అక్కడ ఉన్నది. ఓబులేసు బక్కపల్స్ అనే వ్యక్తి, ఆయన డెడ్ బాడీ అక్కడనే ఉన్నది, చెప్పులున్న చోటనే ఉన్నది. 1 మీటర్ పరిధి కూడా కిందికి రాలే. కానీ అక్కడనే ఓబులేసు చెప్పు ఉన్నది, కానీ ఆయనది మాత్రం కిందికి 3 కిలోమీటర్ దూరంలో దొరికింది. ఆయన కొంత దృఢంగా ఉంటాడు, బలంగా ఉంటాడు, వెయిట్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ తక్కువ ఉన్న సతీష్ దోమో చెప్పులు దొరికిన కానే డెడ్ బాడీ ఉంటే, బలంగా వెయిట్ ఉన్న ఓబులేసిది మాత్రం 3 కిలోమీటర్ల ప్రాంగణం కింద దొరికింది. మేము ఆ 3 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణం చేసి చూస్తే మధ్యలో కట్టలు కూడా కట్టి ఉన్నాయి.
ఆ కట్టల మీద నుంచి నీళ్లు ఒక హాఫ్ ఫీట్ కూడా పారట్లేదు. అంటే డెడ్ బాడీ ఒకవేళ అక్కడి నుంచి కిందికి వచ్చినా కూడా 3 కట్టల కాడ ఎక్కడనో ఆగిపోవాల్సిందే తప్ప అవి జంప్ కావడానికి అవకాశం లేదు. అంటే దీన్ని బట్టి నవయువకులు అనబడుతున్న వాళ్ళు మోకాల్లోతు నీళ్ళల్లో ప్రమాదవశాత్తు చనిపోవడానికి అవకాశం లేదు. వాళ్ళకి ఈత వచ్చు, అసలు మోకాల్లోతు నీళ్ళలో ఈత వచ్చిన వాళ్ళు కూడా ఈత కొట్టడానికి అవకాశం లేదు. అదే సమయంలో ఒక బక్కపల్సన్ వ్యక్తి డెడ్ బాడీ ఏమో ఒక దిక్కు దొరికితే, అంతకంటే బలంగా ఉండబడే వ్యక్తి డెడ్ బాడీ 3 కిలోమీటర్ల దూరంలో కింద దొరకడం అంటే చెరో దిక్కు పడేసిండు అనేది సాక్ష్యం కనిపిస్తుంది. ముందొచ్చిన సమాచారం ప్రకారంగా ఈ సతీష్కు అదే మండల పరిధిలో ఉండబడే ఒక గ్రామంలో ఉండబడే ఒక రజక అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నదని, అంతకు ముందే ఒక 15 రోజుల ముందే వాళ్ళ బంధువులు సతీష్ని కొట్టిండ్రని, ఈ మధ్యకాలంలో వీళ్ళు చనిపోయినాక ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఈ సతీష్ను ఆ అమ్మాయి ఒక లాడ్జ్లో వాళ్ళు కలుసుకున్నట్టుగా, అక్కడ నుంచి ఈయన బయటకు వస్తున్నట్టుగా వీడియో కనిపించింది. కాబట్టి సతీష్కు సంబంధించిన ప్రేమ వ్యవహారమే వీళ్ళను చంపడానికి దారితీసిందేమో. సతీష్ని చంపుతున్న క్రమంలో సాక్షిగా ఉంటే ఈయన కూడా చెప్తాడేమని చెప్పి ఆయనను కూడా చంపిండ్రేమని చెప్పి మా అనుమానాన్ని ముందు వ్యక్తం చేశాం. ముందు సతీష్ ప్రేమ వ్యవహారం అని మేము అనుకున్నాం. కానీ ఈ మధ్యలో ఇంకొకటి వెలుగులోకి వస్తుంది. ఏదైతే ఈ ఓబ్లేస్, గుండాపురం ఓబ్లేస్ ఉన్నదో, ఆ ఓబ్లేస్కు చిన్నపాలెంలో ఉండబడే ఒక యాదవ్ అమ్మాయితో కూడా ప్రేమ వ్యవహారం ఉన్నదన్న, ఆ అమ్మాయే తోటే ఈ ఓబ్లేస్ను పిలిపించుకున్నారని, ఓబ్లేస్ పోతున్నప్పుడు ఓబ్లేస్తో పాటు సతీష్ కూడా వెళ్ళిండని, సతీష్తో పాటు ఇంకొక సంతోష్ అని ఈ ముడమాల గ్రామానికి సంబంధించిన సంతోషాన్ని ముగ్గురు కలిసి వెళ్ళిండ్రని, ఆ ముగ్గురు కలిసి వెళ్ళిన వెంటనే ఆ ఇంట్లో వెంటనే వీళ్ళిద్దరిని సతీష్ను ఓబ్లేస్ని మొత్తం బంధువులందరూ పట్టుకున్నారని, వాళ్ళు పట్టుకుంటున్న క్రమంలో భయపడి సంతోష్ పరిగెత్తుకొని వచ్చాడని, ఇప్పుడు సంతోష్ ఎక్కడ కనిపించట్లేదనే విషయం స్పష్టంగా రుజువవుతారు. అంటే సంతోష్ ముందే వాళ్ళిద్దరిని చిన్నాపాలెంకి సంబంధించిన యాదవ కుటుంబాలు పట్టుకొని ముందుగా ఓబ్లేసుని చంపి ఆ చిన్నాపాలెంలో కాకుండా దానికి ముందు 3 కిలోమీటర్ దూరంలో ఉండబడే జౌకుపల్లిలో కిందికి పడేశారు. అంటే ఈ యాదవ్ కుటుంబం మీద ఇక్కడ జరిగిన ఘటనని ఎక్స్పోజ్ కాకుండా చేయడం కోసం ముందు తనని తీసుకెళ్ళి కింద పడేసినట్టుగా స్పష్టంగా రుజువు అవుతుంది. ఆ తర్వాత ఆ తెల్లారి గట్ల లేదా మధ్యరాత్రి అదే చిన్నాయపాలెంలోనే ఈ సతీష్ను, అంటే చిన్నాయపాలెంకు సతీష్ సంబంధం ఉండదు కానీ సతీష్ని మాత్రం చిన్నాయపాలెంలో పడేసిండ్రు. వాళ్ళ మీద ఒంటి మీద చిన్న గాయం కూడా కనిపించట్లేదు. మాకున్న సమాచారం మేరకు వాళ్ళని ఊపిరాడకుండా చేయడానికి కవర్తో ఊపిరాడకుండా చేసిండని, అవి సాక్ష్యాలు కూడా బయటకు రాకుండా హింసించినా కొట్టినా లేదా ఇంకేదన్నా చేసినా కూడా సాక్ష్యాలు బయటకు వస్తాయి. కానీ కవర్తో వాళ్ళని ఊపిరాడకుండా చేస్తే సాక్ష్యాలు కూడా ఉండడానికి అవకాశం లేదన్నట్టుగా వాళ్ళకు ముందస్తుగా ప్లాన్ ప్రకారమే ఈ ఓబ్లేసుని పిలిపించడం, ఓబ్లేస్తో ఎంబడి ఉన్న వ్యక్తి సతీష్ అక్కడ ఉండడం, 3వ వ్యక్తి తప్పించుకొని రావడం చూస్తే ఖచ్చితంగా ఇవి ఓబ్లేసు ప్రేమ వ్యవహారం కూడా వీళ్ళ మరణాలకు, వీళ్ళ హత్యలకు దారితీసిందని చెప్పి మేము స్పష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని మరి గౌరవ ఎస్పీ గారి దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లడం జరిగింది. మేము ముందు అనుమానాలు, ఎందుకంటే ఎస్ఐ కూడా ఇందులో ఏమన్నా సమాచారం ఉందా ముందస్తుగా వాళ్ళని తప్పించడానికి ఎస్ఐ అన్న ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి కూడా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఈమె ఓబ్లేస్ వాళ్ళ అక్క, తల్లేమో వేరే దేశంలో పని చేసుకుంటూ వచ్చింది, చనిపోయినాక వచ్చేసింది. తను చెప్పింది ఏంటంటే మా తమ్ముడు మధ్యాహ్నం ఉదయం పూట ఇక్కడికి వచ్చాడు, మా బంధువుల ఇంటికి ముడమాలు వెళ్ళాడు, మళ్ళీ తొందరగా వస్తా అన్నాడు కానీ 4 గంటలకు ఆయన చనిపోయింది అని చెప్పి వచ్చింది అని చెప్పి చెప్పిండు. కానీ ఎస్ఐ ఫిర్యాదులు, ఆమెకు తెలియకుండానే ఫిర్యాదులు ఏం రాసిందంటే ఈ ఓబ్లేస్కును సతీష్కు, అప్పటికి ఇంకా సతీష్ డెడ్ బాడీ దొరకలే, సతీష్ డెడ్ బాడీ దొరకలేదు. ఈ ఓబ్లేస్కు సతీష్కు తాగుడు అలవాటు ఉన్నది,
వాళ్ళు ఆ కాల్వగట్టు మీద తాగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడ్డారేమో, ఊపిరాడక చనిపోయినామో, వాళ్ళకి తాగుడు అలవాటు ఉన్నదని చెప్పి ఎస్ఐ రాసుకొని వీళ్ళతో సంతకం పెట్టించిండు. అప్పుడు ఎస్ఐని 100 మంది ముందు గట్టిగా అడిగితే నాది తప్పు జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే సాధ్యమైనంత మేరకు ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం, వాళ్ళు తాగడం వల్ల ప్రమాదంలో పడ్డారనే విషయం ఎక్స్పోజ్ చేయడానికి, దాని చుట్టూ ఆధారాలు చేసుకోవడానికి ఒక కుట్ర జరిగినట్టు కనిపిస్తుంది. ఈ కుట్రలో ఎస్ఐ కూడా భాగస్వామ్యమేమో, ఆయనకు తెలిసన్నా జరిగి ఉంటుంది, లేదా ఆయన పాత్రన పోషించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆయనకి కేసు అప్పచెప్పడం పక్కకు పెడదాం, పక్కకు పెడదాం. ఆయనను ముందు ఇక్కడి నుంచి ఆయన ఆ మాట రాసినందుకు ఆయన సస్పెండ్ చేయవచ్చు. చదువుకోలేని వాళ్ళ దగ్గర నువ్వు డీటీపీ తీసుకొని వచ్చి సంతకం పెట్టించుకుంటే, చదవకుండా సంతకం పెట్టించుకుంటే, ఆమె చెప్పంది రాయడంలో సంతకం పెట్టించుకుంటే అర్థం ఏంటిది? నీకు ముందస్తుగా నీకు సమాచారం ఉన్నట్టే కదా. కాబట్టి మేము ఎస్ఐని కూడా సస్పెండ్ చేయమని మేము మాట్లాడుతున్నాం. ఈ విషయంలో మీకు అప్పీల్ చేస్తున్నాను. ఎస్పీ గారికి, ఒక యువ ఎస్పీ, ఆయన మీద ఒక గుడ్ సంబంధించిన అభిప్రాయమే జనంలో ఉన్నది, మాకేం అది లేదు. కానీ ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురైతే మాత్రం ఈ కేసు పక్కదారి పట్టే ప్రమాదం ఉన్నదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ యాదవ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారనే విషయం కూడా రుజువు అవుతున్నప్పుడు, మరి స్థానిక ఎమ్మెల్యే కూడా ఒక యాదవ్ అయినప్పుడు, ఈ 10 రోజులుగా కూడా యాదవ్ కుటుంబానికి సంబంధించిన ఈ కేసు చుట్టూ తిరుగుతున్నప్పుడు కనీసం సుధాకర్ అన్న ఇంతవరకు కనీసం మేము మద్దతు ఇచ్చాము ఆయనకు. ఉమ్మడి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద టీడీపీ కూటమికి మేము మద్దతు ఇచ్చాము. అందులో సుధాకర్ అన్న కూడా మద్దతు ఇచ్చాము. కనీసం ఇద్దరు ప్రమాదవశాత్తు మరణించిండ్రా, ఎట్లా మరణించిండ్రా అనే విషయం జరిగినప్పుడు కనీసం కుటుంబాలను కూడా ఇంతవరకు పరామర్శించలేకపోయాడు. ఇప్పుడు అర్థమవుతుంది అంటే కుటుంబాలను పరామర్శించకపోవడానికి ఇంకేదన్నా కారణమా, ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కేసు నుంచి ఏమైనా బయటపడడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారనే అనుమానం కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకుండా ఈ కేసు విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. మేము సిట్ డిమాండ్ చేశాం. సిట్ డిమాండ్ చేస్తే ఎస్పీ గారు ఏమంటే, నేను ప్రత్యక్షంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నా ఆయన అన్నమాట. నేను ఈ కేసును నా కంట్రోల్లో పెట్టుకొని నేనే ప్రత్యక్షం పరిశీలిస్తున్నా. ఏదన్నా ఖచ్చితంగా లోపాలు ఏదన్నా కనిపిస్తుందంటే ఇంకా ఏ నిర్ణయమైనా తీసుకుందాం అన్నప్పుడు నేను అన్న, మరో ఐపీఎస్ అధికారి ఇక్కడ ఈ జిల్లాలో ఎవరైనా ఉంటే, పొద్దుటూరులో ఒక యువ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నాడని అంటున్నారు. కాబట్టి మరో ఐపీఎస్ అధికారికి మీరు అది కేసు అప్పచెప్పండి అంటే ఖచ్చితంగా మీది నేను కన్సిడర్ చేస్తాను. నా పరిధిలో నేను పర్యవేక్షణ చేసిన తర్వాత ఏదైనా చిన్న మిస్టేక్స్ లోపాలు కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆ యువ ఐపీఎస్ అధికారి, పొద్దుటూరు ఐపీఎస్ అధికారి కూడా ఈ కేసు విచారణ పరిధిలోకి తీసుకొస్తానని చెప్పి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకపోతే ఖచ్చితంగా మర్డర్ కేసులుగా బయటకు వస్తాయి. అదే మర్డర్ కేసులు బయటకు వస్తే ఖచ్చితంగా ఎవరైతే దీని కారకులో వాళ్ళందరికీ శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితిలో ఎవరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకుండా ఖచ్చితంగా ఈ కేసును సమగ్రంగా, స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతవరకు మా ఎంఆర్పిఎస్ జాతీయ నాయకత్వం, మా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకత్వం కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గ పరిధిలో మండలాలు పంచుకొని మా ఉద్యమ కార్యాచరణ మాత్రం తీసుకెళ్తాం. మేము అప్పీల్ చేస్తున్నాం కానీ ఈ విషయం మీద తేలేంత వరకు, మోకాల్లోతు నీళ్ళలో 2 యువకులు ప్రమాదవశాత్తు చనిపోయిందని ఎవరన్నా అంటే ఎంత అమాయకులు కూడా నమ్మడానికి అవకాశం లేదు. 3 కిలోమీటర్ల కింద కనిపించిన ఒక డెడ్ బాడీ చెప్పు 3 కిలోమీటర్ల పరిధిలో ఇంకో డెడ్ బాడీ దగ్గర కనిపించిందంటే అనుమానాలు ఉండడానికి అవకాశం ఉన్నది. అదే సమయంలో ప్రేమ వ్యవహారాలు కూడా దారితీస్తున్నది. ఇంట్లో 3 కలిసిపోయిన తర్వాత సంతోష్ అనే అబ్బాయి ఇప్పుడు అందుబాటులో లేకపోవడం కూడా కనిపిస్తున్నది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇవి అది ప్రమాదవశాత్తు మరణించినట్టుగా లేదు, హత్యలు చేశాను. కాబట్టి దీన్ని సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది తేలేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం.